అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈరోజు కీర్తన 127, 128 అధ్యాయాలని ధ్యానించాలని నేను తలస్తున్నాను. ఇవి క్రైస్తవ కుటుంబ జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుడు క్రైస్తవ కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఆ కుటుంబం ద్వారా దేవుడు ఎలాగ మేలు జరిగిస్తాడు అనే విషయాలు ఈ రెండు కీర్తనల్లో ఉన్నాయి. 127, 128. వీటిల్ని సాంగ్ ఆఫ్ ఎసెన్స్ అని కూడా అంటారు. కాబట్టి ఈ రెండు అధ్యాయాల ద్వారా కుటుంబానికి దేవుడిచ్చే ఆశీర్వాదాలని ధ్యానించాలని నేను తలస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడండి. కీర్తన 127, 128 ద్వారా ప్రభా మీ వాక్యంలో ఉండే సత్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించమని, మాట్లాడుతున్న నన్ను మీ శిలోచాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని దయచేయండి. మా ప్రేక్షకులు కూడా ఈ వాక్యాన్ని ధ్యానించి ఆత్మీయంగా శారీరకంగా మేలు పొందులాగా మీ కృపను దయచేయండి. ప్రభా వాక్యాన్ని దీవించి నీరు కట్టి ఫలింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరైడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ రెండు కీర్తనలు సాంగ్ ఆఫ్ ఎసెన్స్ అంటారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకి వెళ్ళేటప్పుడు వారు దేవునికి పాటలు పాడుచు యెరూషలేములోనికి మరి దేవాలయంలోనికి ప్రవేశిస్తారు. కాబట్టి వాటిని సాంగ్ ఆఫ్ ఎసెన్స్ అని పిలుస్తారు. సాంగ్ ఆఫ్ ఎసెన్స్ అంటే యెరూషలేములోకి వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధిలోనికి వాళ్ళు చేర్చబడతారు. కాబట్టి ఈ 3 పండగలకి, అంటే దాదాపు ప్రతి యూదుడు తన కుటుంబంతో 3 పండగలకి యెరూషలేం దేవాలయానికి వెళ్ళి దేవునికి అర్పణలు అర్పించాలి. మొట్టమొదటిది ఏమంటే పస్కా పండుగ, రెండవది ఏమంటే పెంటికోస్ట్ పండుగ, మూడవది ఏంటంటే గుడారాల పండుగ. ఈ 3 పండగలకి యూదులు తమ కుటుంబాలతో కలిసి యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలో దేవునికి బలులు అర్పించి దేవుని స్తుతించి ఆరాధిస్తారు. కాబట్టి ఈ యొక్క 127, 128 కీర్తనలు సాంగ్ ఆఫ్ ఎసెన్స్ అంటే వారు పాటలు పాడుకొంచు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ యెరూషలేములోనికి ప్రవేశిస్తారు, దేవాలయంలోకి ప్రవేశిస్తారు. ఈ 3 పండగల్లో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవునికి అర్పణను అర్పిస్తారు. కాబట్టి కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఈ రెండు కీర్తనలో మనము చూసి తెలుసుకోగలుగుతాము. నేను చదువుతాను, దయతో వినండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. వారు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి కిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. వారితో తన అంబురు పొంది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. అలాగే 128లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్నవారు ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితంను అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె నొందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదింపబడుదురు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుటకై చూసెదవు. నీ పిల్లలని చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ముండునుగాక. ఈ రెండు కీర్తనలో మరి దేవుడి వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు కుటుంబాలను ఎలాగ ఆశీర్వదిస్తాడు, వాళ్ళని ఆశీర్వదించడం ద్వారా దేవుడు మహిమ పొందుతాడు అని ఈ యొక్క కీర్తనలో మనం చూస్తున్నాము.
మరి ఇందులో 7 ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనించాలని నేను కోరుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు గాడ్ ఈజ్ సావరిన్ అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు సార్వభౌముడు. అంటే సమస్తాన్ని దేవుని ద్వారానే కలుగుచున్నది. ఈ లోకంలో ఉండే సమస్తం కూడా దేవుని ద్వారా సృష్టింపబడ్డది, దేవుని ద్వారా నడిపించబడుచున్నది, దేవుని ద్వారా సమస్తము జరిగించబడుతున్నది. కాబట్టి ఆయన సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వాన్ని ఎరిగిన దేవుడు, సర్వము ఆయన చిత్త ప్రకారం జరుగుతున్నది అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. 139వ కీర్తనలో దావీదు కూడా అదే అంటాడు. మన దేవుడు సర్వాన్ని ఎరిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వాన్ని పరిపాలించి నడిపిస్తున్న దేవుడు, మన సమస్తాన్ని ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన సర్వోన్నతమైన దేవుడు అని మనం గుర్తించాలి. కాబట్టి మన కుటుంబం ఆశీర్వదింపబడాలంటే మనం దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మీద ఆధారపడాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో పౌలు యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ద సుపీరియారిటీ ఆఫ్ క్రైస్ట్ అంటాము. యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనకి వాక్యంలో చూపిస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో మనం ఈ యొక్క మాటల్ని మనం చూద్దాము. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశముందున్నవి, భూమి మీదున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అవి సింహాసనమైనను, ప్రభుత్వాలనైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారానే, ఆయనను బట్టియే సృజింపబడెను. ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభువే సర్వాన్ని, ఆయన ద్వారా, త్రియేక దేవుని ద్వారానే సమస్తము సృష్టింపబడ్డది, సమస్తము పరిపాలించబడుతున్నది, సమస్తము కాపాడబడుచున్నది. కాబట్టి సమస్తము ఆ త్రియేక దేవుని సార్వభౌమత్వాన్ని మీద ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని మనం ఎరగాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అలాగే రోమీలకు రాసిన గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనంలో కూడా ఇలాగుంది. ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సర్వమును సమస్తము కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. చూడండి, ఆయన మూలముగా, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. చూడండి, దేవుని ద్వారానే సమస్తము సృష్టింపబడినవి, కాపాడబడుచున్నాయి, నడిపించబడుచున్నాయి. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం గుర్తించాలి, అంగీకరించాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఆ యొక్క సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాన్ని పరిపాలిస్తున్న దేవుడిని మనం ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి అని దేవుని వాక్యాన్నిలో మనం చూస్తున్నాము. అందుకనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో పౌలు యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని అక్కడ కూడా మనకు చూపిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో కూడా మనము అదే విషయాన్ని, అంటే యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనం చూస్తాము. అందుచేతనే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించెను. అంటే మనకి నచ్చినా నచ్చకున్నా యేసు ప్రభు అని, దేవుడని ప్రతి మోకాలు వంగి ఆయనకు నమస్కరించి ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి. అంటే విశ్వాసి అయినా, అవిశ్వాసి అయినా, ఈ భూలోకంలోనూ
మరి అన్నీ ఎక్కడున్నా సరే యేసు ప్రభు దేవుడని ప్రభు అని ప్రతి మోకాలు వంగి ఆయనకి నమస్కరించి ఆయనను స్తుతించాలి అని దేవుడు యేసు ప్రభుని అన్ని అతి ఉన్నతమైన స్థానంలోనికి ఆయన్ని హెచ్చించాడు. అన్ని నామముల కంటే పైనామం ఆయనకు అనుగ్రహించాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని సమస్తాన్ని ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన సార్వభౌమత్వాన్ని మనం ఎరిగి అంగీకరించి ఆయనని ఎల్లప్పుడూ మనం స్తుతించి ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి అని ఈ 2 కీర్తనల్లో మనం చూస్తున్నాము. రెండో విషయం ఏంటంటే గాడ్ ఈజ్ ద బిల్డర్ అనేది. గాడ్ ఈజ్ ద బిల్డర్ అండ్ గార్డర్ అంటే సమస్తాన్ని దేవుడే కట్టుతున్నాడు, నడిపిస్తున్నాడు. చూడండి ఇక్కడ 127వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కావలి ఉండువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే ఈ వచనంలో ఏం చూస్తున్నామండి? దేవుడే, త్రియేక దేవుడే సమస్తాన్ని కడుతున్నాడు, సమస్తాన్ని కాపాడుతున్నాడు. కాబట్టి గాడ్ ఈజ్ ద బిల్డర్ అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ లోకంలో సమస్తాన్ని దేవుని ద్వారా కట్టబడుచున్నది, మరి అంతేకాకుండా ఆయనే దాన్ని భద్రపరుస్తున్నాడు. కాబట్టి మానవ జాతిని అంటే నిన్ను నన్ను కూడా కట్టేవాడు ఆయనే. మనని శారీరకంగా ఆత్మీయంగా కూడా ఆయన కడుతున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. చూడండి, మనందరికీ తెలిసిన వచనమే 1 పేతురు 2:5 ఏమంటాడంటే, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని అక్కడ రాయబడి ఉంది. అంటే దేవుడు మనల్ని కడతాడు, ఆత్మీయంగా కడతాడు, శారీరకంగా కడతాడు. కాబట్టి దేవుని ద్వారా మనం కట్టబడాలి, దేవుని ద్వారా భద్రపరచబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని సార్వభౌమత్వాన్ని మనం అంగీకరించాలి. దేవుడే సమస్తాన్ని కడుతున్నాడు, నడిపిస్తున్నాడు, ఆయన భద్రపరుస్తున్నాడు అని ఎరగాలి. హీబ్రూ పత్రిక 3:3-4 వచనాల్లో కూడా అదే అంశాన్ని చూస్తున్నాము. అంటే దేవుడు సమస్తాన్ని కట్టేవాడు అని అక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాము. మరి హీబ్రూ పత్రిక 11:10 ఏముందంటే, దేవుడు మన కోసము పరలోకంలో ఒక గృహాన్ని నిర్మిస్తున్నాడు అని కూడా అక్కడ రాయబడి ఉంది. హీబ్రూ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏలయనగా దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. చూడండి, ఇక్కడ ఏముందంటే పునాదులు గల పట్టణము అంటే పరలోక పట్టణాన్ని దేవుడు తన ప్రజలైన విశ్వాసుల కోసము కడుతున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఈ భూలోకంలో ఆయన మనల్ని సృష్టించాడు, మనని ఆత్మీయంగా శారీరకంగా కడుతున్నాడు. అంతేకాకుండా మనము ఈ లోకాన్ని విడిచిపెట్టాక, అంటే మన భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టాక మన కోసము దేవుడు పరలోకంలో ఒక పునాదులు గల గృహాన్ని నిర్మిస్తున్నాడు, దాని కొరకు అబ్రహాం వేచి ఉన్నాడు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆ విశ్వాస వీరులు గురించి హీబ్రూ 11లో మనం చూస్తాము. మరి ఆ విశ్వాస వీరులందరూ కూడా దేవుడు నిర్మించున్న పునాదులు గల పట్టణము, పరలోక పట్టణం గురించి వారు ఎదురు చూస్తున్నారు అని అక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు సార్వభౌముడు, సమస్తానికి ఆయన అధికారి, సమస్తము ఆయన ద్వారా ఆయనను బట్టే నడుస్తున్నది అని మనం ఎరగడమే కాకుండా, ఆయనను మనం స్తుతించి ఆరాధించడమే కాకుండా ఆయన ద్వారా మనం కట్టబడి భద్రపరచబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 1 కొరింథీ 6:19 కూడా మనం చూసినట్లయితే మనం దేవుని యొక్క ఆలయంగా కట్టబడతాము. అంటే ఎవరైతే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా ఎరుగుతారో వాళ్ళందరూ కూడా దేవుని ఆలయంగా కట్టబడతారు. అంటే త్రియేక దేవుడు వారి జీవితంలో నివసిస్తాడు, వారితో పాటు నివాసం ఉంటాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది తేటగా. చూడండి, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై అన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు,
విలువబెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అంటే ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామండి? దేవుడు మనల్ని తన ఆలయంగా కడుతున్నాడు. కాబట్టి ఆత్మీయంగా, శారీరకంగా దేవుడు మనల్ని కట్టడానికే మరి ఈ భూలోకంలో ఆదాము హవ్వను సృష్టించాక వాళ్ళు పాపం చేసి దేవునికి దూరమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి నరావతారిగా పంపి దైవ మానవుడిగా ఆయన 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకు క్రయధనముగా సిలువలో తన రక్తాన్ని శరీరాన్ని అప్పగించుకొని మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనకి రక్షణ, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనల్ని శారీరకంగా కట్టడమే కాకుండా మనము అంటే మన పిండంలో ఉన్నప్పుడే ఆయన మన ఎరిగి కట్టాడు. 139వ కీర్తనలో మనం చూస్తాం. 139వ కీర్తనలో 13వ వచనంలో నీ తల్లి గర్భంలో నున్నప్పుడు నిర్మించువాడను నేనే. అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని శారీరకంగా నిర్మించాడు. నీ కన్నులు నిన్ను చూచెను, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములు ఒకటైనను కాక మునుపే నీ దినములన్నీయు నీ గ్రంథంలో, నా దినములన్నీయు నీ గ్రంథంలో లిఖితమాయను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడండి? దేవుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని నిరూపించాడు, మనల్ని సిద్ధపరిచాడు. మనము మన ఆయుష్కాలం అంతయు కూడా ఆయన చేతిలో ఉన్నది. మనం ఎంతకాలం జీవించాలో కూడా ఆయన నిర్ణయించాడు. ఇది శారీరకంగా మనం ఈ లోకంలో పుట్టాము. అంతేకాకుండా యేసు ప్రభుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించిన వారు ఆత్మీయంగా కూడా తన దేవాలయంగా కట్టబడుచున్నారు. 1 కొరింథీ 6:19లో మనం చూసాం. అలాగే 1 పేతురు 2:5లో కూడా చూస్తున్నాం. మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. అంటే ఈ వచనాలన్నిట్లో మనం చూసినట్లయితే దేవుడు మనల్ని శారీరకంగా నియమించాడు, ఆత్మీయంగా కూడా మనం కడుతున్నాడు. కాబట్టి ఆయనకి మనము లోబడి జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాదు మరి ఆయన మన భద్రపరిచేవాడు కూడా. చూడండి కీర్తన 91, 11, 12 వచనాల్లో మరి ఆయన మనల్ని భద్రపరిచే దేవుడై ఉన్నాడు అని కూడా అక్కడ రాయబడి ఉంది. చూడండి 91వ కీర్తన 11, 12 వచనాల్లో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చిన తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొని పట్టుకొందురు. చూడండి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుడు తన దేవదూతల సంరక్షణను మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనని శారీరకంగా ఈ భూలోకంలో నిర్మించాడు, ఆత్మీయంగా ఆయన మన తన ఆలయంగా కట్టుకుంటున్నాడు. అంతేకాకుండా మనకి తన దేవదూతల భద్రతను మనకు అనుగ్రహిస్తున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని సార్వభౌమత్వాన్ని మనం ఎరిగి అంగీకరించి ఆయన స్తుతించి ఆరాధించాలి. దేవుడు మనల్ని శారీరకంగా, ఆత్మీయంగా కడుతూ భద్రపరుస్తున్నాడని కూడా ఎరిగిన వారమై ఆయనను మనం ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించాలి. మూడవది ఏంటంటే, ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన ప్రియులు అంటున్నాడు. అంటే దేవునికి ప్రియులైన వారు ఎవరండి? ఎవరైతే ఆయన వాక్యాన్ని అంగీకరిస్తారో, విశ్వాసంతో యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరిస్తారో వాళ్ళు తన ప్రియులు. అంతే కదా. మరి రోమేల్కి రాసిన గ్రంథం 10వ అధ్యాయంలో కూడా 9-10 వచనాల్లో మనం అదే చూస్తాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలోంచి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగుటకు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగుటకు నోటితో ఒప్పుకొను. అంటే యేసు ప్రభు యొక్క సువార్తని ఎవరైతే విశ్వాసంతో అంగీకరిస్తారో, వారి హృదయంలో ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు అని యేసు ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. రక్షింపబడిన దేవుని బిడ్డలు ఆయన ప్రియమైన బిడ్డలు. దే ఆర్ హిస్ బిలవెడ్ అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి
ఆ యొక్క ప్రియులైన పిల్లలకి ఏం చేస్తాడంట, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే మనం నిద్రపోయినా సరే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం బాగా కష్టపడి పనిచేస్తే లేకపోతే బాగా ప్రయాసపడితేనే మనం పైకొస్తాము అని మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో అంటే అది తప్పు కాదు. మనం కష్టపడాలి, పని చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, పైకి రావడానికి మనం ప్రయాసపడాలి. అది కాకుండానే దేవుడు మన ప్రయాసాన్ని మనల్ని ఆశీర్వదించాలంటే మనము ఆయన ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. ఆయన ప్రియమైన బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మనం నిద్రించినా సరే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మనము అన్ని విషయాల్లో మనల్ని దీవించే వ్యక్తిగా ఉంటాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మనకు కావాలంటే రోమీలకు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగుంది. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూడండి, ఇక్కడ కూడా ఏముంది, రోమా 8:28లో దేవుణ్ణి ప్రేమించువారు అంటే ఆయన బిడ్డలుగా ఉండేవారికి దేవుడు సమస్తాన్ని సమకూడి జరిగిస్తున్నాడు. అంటే అన్నీ మేలుకరంగా వారిని ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు దేవుని యొక్క త్రియేక దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం అంగీకరించాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు. వీరు మన జీవితాన్ని నడిపిస్తున్నారు కాబట్టి వారి సార్వభౌమత్వాన్ని మనం అంగీకరించాలి. రెండవదిగా ఆయన త్రియేక దేవుడు మనల్ని కడుతున్నాడు, కాపాడుతున్నాడు అని మనం అంగీకరించాలి. మూడవదిగా ఆయన పిల్లలంగా మనం చేయబడాలి. ఆయన ప్రియమైన బిడ్డలంగా మనం చేయబడినప్పుడు మనం ఏది చేసినా సమస్తము మనకి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు అని దేవుని వాక్యంలో మనకు బోధిస్తుంది. కాబట్టి ఇది మూడవ ఆశీర్వాదాన్ని మనం గుర్తించాలి. నాలుగవ విషయాన్ని మనం ఏం గుర్తించాలంటే, చూడండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము, గిఫ్ట్ అండ్ రివార్డ్ అని ఇక్కడ ఉంది. అంటే దేవుడు తన భార్యాభర్తలైన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. మనకి దేవుడు భార్యనివ్వడమే కాకుండా భార్యాభర్తలను దేవుడు దీవించి వారికి సంతానాన్ని, చిల్డ్రన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. వారు ఎవరంట? దేవుడిచ్చే బహుమానము, దేవుడిచ్చే స్వాస్థ్యము, గిఫ్ట్ అండ్ రివార్డ్. దేవుడు మనని కుటుంబ జీవితంలో ఆశీర్వదిస్తాడు. భార్యాభర్తల్ని దీవించి గర్భఫలాన్ని ఆయన దయచేస్తాడు, కుమారులని దయచేస్తాడు. ఇది దేవుడిచ్చే బహుమానము అనేది స్వాస్థ్యము అని మనం ఎరగాలి. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వలన కలిగినది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాగే 4వ వచనంలో ఏమంటున్నాడంటే, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు తన అంబుల పొంది నింపుకొన్న వారు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులని వాదించుదురు. అంటే పిల్లల్ని కూడా దేవుడు ఇవ్వడమే కాకుండా, బహుమానంగా స్వాస్థ్యంగా ఇవ్వడమే కాకుండా, వారిని మనము దేవుని వాక్యానుసారంగా తీర్చిదిద్దినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంట? బాణముల వంటి వారు. అంటే శత్రువుని మనం ఓడించాలంటే, పాతకాలంలో మనం యుద్ధం చేయాలంటే బాణాలతో ఎదిరించాలి. కాబట్టి బాణం వేసినప్పుడు శత్రువుకి తగిలితే శత్రువు పడిపోయి చనిపోతాడు. కాబట్టి మన పిల్లలు మనకి బాణముల వంటి వారు. అంతేకాకుండా గుమ్మములలో మన విరోధులని వాదించుదురు. అంటే గుమ్మములు, ఆ కాలంలో ఆ గుమ్మముల్లో ఉండే పెద్దలు చాలా మహిమగా అంటే ఘనత పొందిన వారు. కాబట్టి దేవుడు మనకి పిల్లల్ని స్కిల్ఫుల్గా చేస్తాడు, ఘనతని, హానర్ కూడా ఇస్తాడు. అంటే పిల్లల్ని దేవుడే ఆశీర్వదిస్తాడు. పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచినట్లయితే వాళ్ళు బాణముల వంటి వారుగా ఉంటారు. అంతేకాకుండా తల్లిదండ్రులకి ఘనత తెచ్చేవారుగా ఉంటారు అని
దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనంలో కూడా దేవుడు ఇదే చెప్తాడు. ఏంటంటే దేవుడు బహుమానంగా ఇచ్చింది మనము దేవుని ద్వారా ఆనందింపజేస్తాడు, ఆనందాన్ని పొందుకుంటాము అని. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19లో ఏముందంటే, మరియు దేవుడు ఒకనికి ధనధాన్యము ఇచ్చి దాని యందు తన భాగాన్ని అనుభవించుటకు తన పానములను పుచ్చుకొనుటకును తన కష్టార్జితమును సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకొనవలెను. చూడండి, దేవుడు మనకి ధనధాన్యాలు ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, ఆశీర్వాదాలను ఇస్తాడు. వాటిల్ని మనము ఆనందంతో అనుభవించడానికి కూడా ఆధిక్యతనిస్తాడు అని దేవుని వాక్యం ప్రసంగి గ్రంథం 5:19లో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడిచ్చే బహుమానాల్ని మనం ఆనందంతో అనుభవించడానికి దేవుడు ఆధిక్యతను, కృపను మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు పిల్లల్ని బహుమానంగా, స్వాస్థ్యంగా అనుగ్రహించడమే కాకుండా వారు మరి ఘనత తెచ్చేవారిగా, అంటే బాణముల వంటి వారిగా, ఘనత తెచ్చేవారిగా ఉంటారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి సార్వభౌమత్వాన్ని మనం ఎరగాలి. దేవుడు సమస్తాన్ని కట్టి నడిపిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడని ఎరగాలి. మన పిల్లలు దేవుడిచ్చే బహుమానము, స్వాస్థ్యమని ఎరగాలి. వాళ్ళ ద్వారా మనకి ఘనతను, మహిమను దేవుడిస్తాడు. అంతేకాకుండా దేవుడు మన యొక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. చూడండి, దేవుడు 128వ కీర్తనలో 2-3 వచనాల్లో ఈ విధంగా ఉంది. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోవిట 3వ వచనం, నీ లోగిట మీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ ప్రియులు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడుదురు. 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. భార్య మరి ఎలా ఉంటుందంట? ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుందంట. ద్రాక్షావళి అంటే మరి గొప్ప ఉన్నతమైన స్వాస్థ్యంగా మరి యూదులు ఎంచుతారు. కాబట్టి ద్రాక్షావళి ఎలాగైతే అభివృద్ధి పొందుతుందో అలాగా ఫలించే భార్యగా ఉంటుంది. అంతేకాకుండా ఒలీవ చెట్టు నుంచి మనము ఆయిల్ని తీసుకుంటాం, మరి ఆలివ్ ఆయిల్ అంటాం. ఈ ఆయిల్ చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి ఒలీవ మొక్కల వలె నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నీవు యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడుదురు. 1వ వచనంలో కూడా అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. కాబట్టి త్రియేక దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయనని మనము రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించాలి. అంతేకాకుండా ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించే వారంగా, ఆయన వాక్యానికి విధేయత చూపించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మన భార్యని ఆశీర్వదిస్తాడు, మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, మన యొక్క సంపాదనని ఆశీర్వదిస్తాడు. మనని ఉన్నతంగా దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాన్ని, వ్యవస్థను దేవుడే కలుగజేశాడు. ఆదాము హవ్వని దేవుడు సృష్టించాక మీరు వెళ్ళి బహుగా ఫలించండి అని చెప్పాడు. కాబట్టి ఫలభరితమైన కుటుంబ జీవితాన్ని దేవుని ద్వారా మనం పొందుకుంటాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి మన యొక్క కుటుంబం అంతటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన యొక్క స్వాస్థ్యాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అని అంటున్నాడు. అంతేకాకుండా 6వ విషయం మనం చూసినట్లయితే, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడమే కాకుండా నీ దేశాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. చూడండి, 6వ వచనంలో ఏముంది? ఇశ్రాయేలు మీద నీ జీవితకాలం అంతయు యెరూషలేము క్షేమమును కలుగుట చూచెదవు.
నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. 5వ వచనంలో ఉంది. అంటే దేవుని ఒక వ్యక్తిని దీవిస్తాడు, ఒక కుటుంబాన్ని దీవిస్తాడు. అంతేకాకుండా ఆ కుటుంబం ద్వారా ఆ యొక్క నగరాన్ని, దేశాన్ని కూడా దీవిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి విశ్వాసులు జీవితాల్లో వారి కుటుంబంలో ఆశీర్వాదం పొందడమే కాకుండా వారి సమాజానికి కూడా వారి ఆశీర్వాదాన్ని తెచ్చేవారుగా ఉంటారు. వారి ప్రాంతానికి, వారి దేశానికి కూడా ఆశీర్వాదాన్ని తెస్తారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అబ్రహాము లోతు విషయము దేవుణ్ణి అడిగినప్పుడు ఏమంటాడంటే, సొదొమ గొమొరాలో 10 మంది విశ్వాసులుంటే దేవా నీవు నాశనం చేస్తావా అంటే దేవుడు చెప్పాడు, ఒకవేళ 10 మంది నన్ను విశ్వసించి అంగీకరించి నా బిడ్డలుగా ఉంటే నేను ఆ దేశాన్ని కాపాడుతాను అని చెప్పాడు. అంటే దేవుడు విశ్వాసుల ద్వారా ఆ యొక్క ప్రదేశాన్ని, ఆ యొక్క దేశాన్ని కాపాడి దీవిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి మనని బట్టి మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడమే కాకుండా మన కుటుంబాన్ని బట్టి సమాజాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, ఈరోజు నీవు ఆశీర్వదింపబడితే నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడమే కాకుండా నీ సమాజాన్ని అంటే మన సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, మన సమాజాన్ని కూడా ఆశీర్వదిస్తాడు అని మన యొక్క నగరాన్ని, మన దేశాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన వరకే కాకుండా, మన కుటుంబం వరకే కాకుండా, మన నగరానికి, మన దేశానికి కూడా మనం అందించిన వారం అవుతాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఇది దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం. చివరిగా మనం చూసినట్లయితే దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదము దేవునికి మహిమ కలగాలి అని దేవుని వాక్యం చెప్తుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నా కష్టార్జితాన్ని బట్టి నేను నా కుటుంబము ఆశీర్వదింపబడుతున్నది అనుకుంటాము. కానీ దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుని ప్రియులుగా ఉన్నవారికి దేవుడు సమస్తాన్ని ఆశీర్వాదకరంగా మార్చుతాడు. ఆయన యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన వరములు, స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ద్వారా మనం దీవించబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ దేవునికి మన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా దేవునికి మహిమ కలగాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు రాస్తూ చెప్తాడు. చూడండి, దేవుడు మనల్ని ఆశీర్వదించి ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఎఫెసీ 1:6లో తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, అంటే దేవునికి కీర్తి కలుగునట్లు. అంతేకాకుండా 12వ వచనంలో తన మహిమకు కీర్తి కలుగజేయవలనని 6వ వచనంలో ఉంది, 12వ వచనంలో ఉంది. 6వ వచనంలో తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అని రాయబడి ఉంది. 12వ వచనంలో తన మహిమకు కీర్తి కలుగజేయవలనని అని రాయబడి ఉంది. 14వ వచనంలో దేవునికి మహిమ కీర్తి కలుగజేయుటకై. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే దేవుని ఆశీర్వాదం ద్వారా మనము దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ 7 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మొట్టమొదటగా దేవుడు సార్వభౌముడు, సమస్తాన్ని ఆయన చేతిలో ఉంది, ఆయన ద్వారానే సమస్తం జరుగుతుంది అని మనం గుర్తించాలి, అంగీకరించాలి, ఆయనను స్తుతించి ఆరాధించాలి. రెండవదిగా దేవుడు సమస్తాన్ని కడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. మనని శారీరకంగా, ఆత్మీయంగా కడుతున్నాడు, వ్యక్తిగా కడుతున్నాడు, కుటుంబంగా కడుతున్నాడు, సంఘంగా కడుతున్నాడు, సమాజంగా కూడా కడుతున్నాడు. కాబట్టి దేవుడు కడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు అని గుర్తించాలి. మూడవదిగా పిల్లల్ని దేవుడు స్వాస్థ్యంగా, బహుమానంగా అనుగ్రహించడమే కాకుండా వారి ద్వారా దేవుడు మనకి, మన కుటుంబానికి ఘనతను, భద్రతను కలుగజేస్తాడు అని రాయబడి ఉంది. 5వదిగా మన కుటుంబం అంతటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అని రాయబడి ఉంది. 6వదిగా మన ద్వారా దేవుడు దేశాన్ని కూడా ఆశీర్వదిస్తాడు అని రాయబడి ఉంది. 7వదిగా దేవుని యొక్క ఆశీర్వాదాలని అన్నీ కూడా దేవుని మహిమార్థమై
ఉన్నాయి, దేవుని మహిమార్థమై కలిగినవి అని మనం గుర్తించి దేవుని స్తుతించి ఆరాధించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ 4 బ్లెస్సింగ్స్ మళ్ళొకసారి మనం చూడాలి. మొట్టమొదటిగా లాంగిటివిటీ. మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, 6వ వచనంలో ఏమంటున్నాడు, నీ పిల్లల్ని చూచెదవు. అంటే దీర్ఘాయుష్యుని దేవుడు అనుగ్రహిస్తాడు అని ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాము. దేవుణ్ణి నమ్ముకొని హత్తుకొని ఆయన బిడ్డలుగా జీవించిన వారికి దేవుడు దీర్ఘాయుష్యుని దయచేస్తాడు. సో శారీరక దీర్ఘాయుష్యుని దయచేయడమే కాకుండా ఆత్మీయంగా కూడా దేవుడు నిత్య జీవాన్ని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. కాబట్టి శారీరకంగా మరి దీర్ఘాయుష్ని దయచేయడం కాకుండా ఆత్మీయంగా నిత్య జీవాన్ని యేసు ప్రభు ద్వారా మనం పొందుకుంటాము. అంతేకాకుండా హ్యాపీనెస్, సంతోషాన్ని మనం పొందుకుంటాము అని రాయబడి ఉంది. కీర్తన 11, 16, 11లో ఏముందంటే, దేవుని సన్నిధిలో అంటే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మన మధ్యన ఉన్నప్పుడు నిత్యమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందుకుంటాము అని అక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు అనుగ్రహించే రెండోది ఏంటండి, సంతోషము, ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది మనుషుల వలన, పరిస్థితుల వలన కలిగేది కాదు, కానీ దేవుని ద్వారా మనం సంతోషాన్ని, ఆనందాన్ని ఈ లోకంలోనూ రాబోయే పరలోకంలోనూ మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడవది ప్రాస్పెరిటీ, సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ లోకంలో మనకు సమృద్ధి ఉండినా ఉండకున్నా దేవుణ్ణి నమ్ముకొని అంగీకరించిన వారికి దేవుడు సమృద్ధి జీవాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించడమే కాకుండా ఈ భూలోకంలో మనకు కావలసిన సమస్తాన్ని కూడా సమృద్ధిగా ఆయన దయచేయగలడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి 23వ కీర్తనలో దావీదు అంటాడు, నాకు లేమి కలగదు, అంటే పచ్చిక గల బయలు చుట్టూ ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల చుట్టూ ఆయన నన్ను నడిపించును. అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న దావీదు దేవుని ద్వారా దీవించబడ్డాడు, భద్రపరచబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు అని దేవుని వాక్యములో ఆయన ప్రకటిస్తూ, మరి ఎవరైతే ఆయన్ని హత్తుకొని జీవిస్తారో ఆయన సమృద్ధిని అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చివరిగా ప్రొడక్టివిటీ, అంటే ఫలభరితమైన జీవితాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ప్రొడక్టివిటీ అంటే ఫలభరితమైన జీవితాన్ని. చూడండి, మనందరికీ తెలిసిన వచనమే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే ఏమనుంది అక్కడ, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవనియందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ఫలభరితమైన జీవితాన్ని దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈ 4 ఆశీర్వాదాలను చూడండి, దేవుడు మనకి లాంగిటివిటీని ఇస్తున్నాడు, దీర్ఘాయుష్ని ఇస్తున్నాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు, అంతేకాకుండా సంతోష సమాధానాన్ని ఇస్తున్నాడు, మనకి సమృద్ధిని ఇస్తున్నాడు, ప్రాస్పెరిటీని ఇస్తున్నాడు. మరి అంతేకాకుండా ప్రొడక్టివిటీ, మన ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి శారీరకంగా, ఆత్మీయంగా ఫలించే జీవితాన్ని దేవుని ద్వారా మనం పొందుకుంటాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నింటినీ కూడా దేవుడు కుటుంబానికి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఆయన రక్షణ ప్రణాళికను మనం అంగీకరించాలి, పాప క్షమాపణ పొందాలి, రిపెంటెన్స్. దేవా నేను పాపిని అని ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అంటున్నాడు 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక
మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి పశ్చాత్తాపపడి మన పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మనకు పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. రెండవదిగా యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించినప్పుడు ఆయన ఆ త్రియేక దేవుడు మనలో నివసించి మనని తన ఆలయంగా చేసుకుంటాడు. మూడవదిగా మనము ఆయన్ని వెంబడించే వారంగా ఉండాలి. యోహాను సువార్త 10:27లో నా శిష్యు నా 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 యొక్క బిడ్డలు నన్ను ఎరుగుదురు, నన్ను వెంబడించెదరు అని అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనము పశ్చాత్తాపపడి పాపక్షమాపణ పొందడమే కాకుండా యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించడమే కాకుండా ఆయనను వెంబడించే వారంగా, ఆయన శిష్యులంగా మనం జీవించే వారంగా ఉన్నప్పుడు దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. మనని, మన భార్యని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన సహవాసాన్ని, మన యొక్క ప్రాంతాన్ని, మన దేశాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ కుటుంబానికి దేవుడు అనుగ్రహించే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనము నిజమైన త్రియేక దేవుని ద్వారా మనం పొందుకోవచ్చు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నిటినీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, ఆయనను విశ్వసించి అంగీకరించి వెంబడించడం ద్వారా ఆయన ద్వారా మనం ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకొని దేవుని యందు దీవించబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, ఈ 127, 128 కీర్తనలు మేము ధ్యానించి ఉండగా ప్రభువా, మీ ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నింటినీ కూడా మేము ధ్యానించి ఉండగా మేము మీ యందు భయభక్తులు కలిగిన వారమై మిమ్మల్ని మా సొంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి మిమ్మల్ని మనస్ఫూర్తిగా వెంబడించే వారంగా, వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని జీవించే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మీరు మా కొరకు వాగ్దానం చేసిన ఈ ఆశీర్వాదాలన్నింటినీ కూడా మేము పొందుకొని మీ యందు దీవించబడే భాగ్యాన్ని దయచేయండి. మేము మా కుటుంబమే కాకుండా, మా సంఘమే కాకుండా, మా సమాజమే కాకుండా మా యొక్క దేశానికి కూడా మేము ఆశీర్వాదాన్ని తెచ్చే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దమని, వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి.